అవునని వాక్యం ఎవరిది? దేవుడిది. వాక్యం క్రియ చేస్తుంది, వాక్యం పాపిని మారుస్తుంది, వాక్యం నిలబెడుతుంది, వాక్యం నేను బ్రతికిస్తుంది. దేవుడిలో దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. మనుషులు ఏదేదో ఆలోచిస్తున్నారు, జాగ్రత్తగా దేవుని సన్నిధానంలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాలం చాలా ప్రాముఖ్యమైనది. కాలములను సమయములను దేవుడు తన ఆధీనములో పెట్టుకున్నాడు. ఎవరి ఆధీనంలోనేనా? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ సాయంత్రకాల సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ సమయాన్ని చూడలేక ఎంతమంది పోయారు ఈ లోకం నుంచి? ఈ సమయాన్ని చూడలేక ఎంతమంది లోకం నుంచి వెళ్ళిపోయారు? అందుకే ఏమన్నాడో తెలుసా? నేడు అనే సమయం ఉండగానే నీ మనస్సు మారాలి. ఈ రోజు నీది, రేపు అనేది నీ జీవితంలో ఉండకపోవచ్చు. అందుకే కాలం అనేది గతించిపోతుంది. కాలచక్రం దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. 2021 సంవత్సరం డిసెంబరు 16వ తారీఖు మరలా నీకు తిరిగి రాదు. కాలం వెళ్ళిపోతూనే ఉంది. దేవుడు కాలచక్రాలు తిప్పుతూనే ఉన్నాడు. నీ జీవితం రోజు రోజుకు నాటి నాటికి ఎక్కడికి దగ్గర అవుతున్నాం? చావుకు దగ్గర అయిపోతున్నాం. రేపు అనేది ఉండదు అంటే, ఒక్క దినం మన జీవితంలో గతించిపోతుంది అంటే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయే దినాలు దగ్గర పడుతున్నారన్నమాట. ఈ లోకంలో నుంచి వెళ్ళిపోగా ఉందే, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోగా ఉందే ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు పాదాల దగ్గరికి రావాలి. ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నామండి? ఎంత టైం వ్యర్థం చేస్తున్నాం? ఎంత టైం పాస్ చేస్తున్నాం? టైం పాస్ చేసే తినాలేనా? ఎప్పుడు చూడని సంఖ్యలో చూసామండి మనం. మరణాలు చూసామా లేదా? నిజం చెప్పండి. బయటికి వెళ్ళాలంటే వణుకో, లాఠీ దెబ్బల తర్వాత ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవితాన్ని గడిపారు. అయినా భయపడుతున్నారా ప్రజలు? ఈ లోకం నుంచి వెళ్ళిపోతామని తెలుసు కదా. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతుందండి? సమాజానికి భయపడేది. మరి భయపడాలంటే ఎవరికి భయపడాలి? కరోనా కాదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మొదట దేవునికి భయపడిపోతే ఇక్కడ వెళ్ళిపోయినా పర్లేదు. అందుకే దేవుని దగ్గరికి రావాలంటే నేడే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. పాపులను రక్షించడానికి 2000 సంవత్సరాలు అయింది ఆయన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి సమాధి చేయబడి తిరిగి లేపబడి తండ్రి యొద్దకు హారోనమై వెళ్ళిపోయాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకముందే మారిన వాళ్ళైనా దేవుని కోసం జీవించాలని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. ఎప్పుడు? నిత్యము నా చేతులు చాపుతున్నాను, దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. ఒక్కరైనా నా కోసం బ్రతకాలని, ఒకరైనా నా కోసం జీవిస్తారని, ఒకరైనా నా సాక్షిగా నిలబడతారని, ఒకరైనా నా కోసం త్యాగం చేస్తారని, ఒకరైనా నామాన్ని కీర్తిస్తారని, ఒక్కరైనా సమాజ వీధుల్లో వెళ్ళి సువార్త చెప్తారని, నా పేరును అనేకులకు తెలియపరచాలి. యేసు అనే నామం ప్రతి వాని మోకాలు యేసు నామమున
నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మనం వారి కోసం పత్రిక ఇవ్వాలి. మనం వారి కోసం ఖర్చు అవ్వాలి. వారి కోసం మన సమయాన్ని వెచ్చించాలి. మన కోసం మనకు టైం లేదు. మన కోసం మనకు సమయం లేదండి. అందుకే కాలం గతించిపోతుంది. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి. క్రిస్మస్ మారిపోతాను, నూతన సంవత్సరాన్ని మారిపోతాను, మరో సంవత్సరాన్ని మారిపోతాను. నో, టైం లేదు. నేనే మారేవా, మారతావా? దేవుడి కోసం నిలబడు. మారలేకపోతే దేవుడి దగ్గర నేను చెప్పాలి. దేవుడి దగ్గర ఏముంటుందండి? లెక్క. మనం ఖాతా బుక్ పెట్టుకుంటాం కదా రేషన్ కొట్టులో, వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. ఎప్పుడేమి తీసుకెళ్ళామో వీళ్ళని మర్చిపోతారేమో. ఆయన కొమ్ముటి వారి కంటే లెక్కల మనిషి. ఈ దినం గడిచిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం నాకు ఏమేమి చేసామో చెప్పేస్తాడు. నువ్వు చెప్పకుండా చెప్పేస్తాడు నీ చరిత్ర. నువ్వు అప్పుడు బిక్కుతోట వేసుకొని చూడాలి. చెప్తాడా చెప్పడా? లేదా చెప్పండి. దేవుడు చెప్తాడా చెప్పడా? గట్టిగా మాట్లాడక గోడకి చెవులు ఉంటాయి అంటారు. అవునా? గోడకి చెవులు ఉంటాయా? ఎవరికి? దేవుడు ఆయన కన్ను ఆకాశం నుండి చూస్తున్నాడు. మనల్ని నా కోసం జీవిస్తున్నారా, నాకు విరుద్ధంగా ఉన్నారా, నాకు నమ్మకంగా ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. అందుకే కాలం గతించిపోతుంది. నీ బ్రతుకు మారాలి. ఈ మనస్సును మార్చుకో. క్రీస్తు విశ్వసించుకొని దేవుని వేగం ఏర్పరుస్తుంది. కాలము గతించిపోతుంది. నీ మనసు మారదాయే, నీ బ్రతుకు మారదాయే. కాలము గతించిపోతుంది. నీ మనసు మారదాయే, నీ బ్రతుకు మారదాయే. నీ మరణానికి వస్తుంది.
రాజుల రాజున యేసయ్య రానుంటే మనం మాట్లాడేది ఎంతమంది రెండవసారి ఆయన ఏం చేయబోతున్నాడు, రాబోతున్నాడు. ఎక్కడికి? భూలోకానికి. మొదటిసారి వచ్చినందుకే పండగ ఉంది. నెక్స్ట్ టైం వచ్చాడు ఒక పండగ చేస్తున్న అవకాశం, అవునా కదా? ఏం చేస్తున్నాడు? గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ఎవరు తన వారు ఉన్నారో, తన ప్రజలు ఎంతమంది అయితే ఉన్నాడో వారందరినీ ఏం చేస్తాడట? నా వెంట తీసుకుని వెళ్తాడు. అందుకే రాజుల రాజన్న మరలా రానన్నాడే, ఓ అన్న మాన నమ్ముకో, మీరు యేసును నమ్ముకొని మీ బ్రతుకును మార్చుకొని ఆయన రెండవ రాక కోసం ఎదురు చూస్తూ నిత్యం బ్రతకవలసిన వారి
దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
బట్టి దేవుని స్తుతిస్తూ హలో 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 చెప్పు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడో అన్న సంగతిని మనం విన్నాం కదా. ఎందుకోసం వచ్చాడంటే, ఎందుకోసం వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? పాపులను రక్షించాడు. ఏ విధంగా రక్షించాడు? ఆయన సిలువలో తన ప్రాణం పెట్టుట వలన పరలోకపు గేటు ఓపెన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టెను కదా. ఎట్లా పెట్టాడండి? నీ కోసం చచ్చిపోతున్నాను ఉత్తరం రాసి చచ్చిపోయాడు. ఆయన చంపారా? నీ కోసం చచ్చిపోతున్నాడో, తను కావాలని చనిపోతున్నాడో, తన మైండ్ పనిచేయక చనిపోతున్నాడో ఈ రోజులో మనం చూస్తాం. అవునా? వేరవ చనిపోయాడు, ఏం చేయగలిగాడు అంటారు. అవునా? కానీ ఆయన చావలేదు, చనిపోయాడు ప్రజల నిమిత్తం. నిరపరాధి ఆయన అనేకుల కోసం చనిపోవలసి ఉంది. అది దేవుని సంకల్పం. అవునా కదా? అందుకే ఆయన తలలో ముళ్ళ కిరీటం, మన చేతులకు మేకులు, ఆయన పక్కలో బల్లెపు కోటు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? మనం తెలిసి, నా కోసం చనిపోయాడని తెలిసి, నా కోసం ప్రాణం పెట్టాడని తెలిసి నమ్మి బాప్తిస్మం పొంది క్రైస్తవులుగా పిలువబడ్డా, క్రైస్తవులుగా స్వీకరించబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. పిలువబడిన తర్వాత కూడా నీ క్రియల వలన మరలా యేసును సిలువ వేయవలసి వచ్చెను అన్నాడు. అన్నాడా లేదండి? నిజం చెప్పండి, ఏమన్నాడు? మీరు చేసే పనుల వలన యేసుక్రీస్తు మరలా సిలువ వేయబడవలసి వచ్చెను అన్నాడు. అన్నాడా? ఈ మాట అన్నాడా లేదు? చెప్పండి ఒక్కసారి. మనం లేఖనంలో మనం మరలా సిలువ వేస్తున్నామా యేసు ప్రభుని? లేదా ఆయన ఒకేసారి మన కోసం తన ప్రాణం పెట్టాడని నమ్ముతున్నాం? ఆయన ఎలాంటి త్యాగం వలన మనకు రక్షణ వచ్చిందో ఒకసారి పాట పాడి మనం బోధించున్నాం. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మన కోసం ఏ కార్యక్రమాలు చేశాడో వాటిని మనం ధ్యానం చేయవలసిన వారని దేవుని ప్రజల. దేవునికి స్తోత్రం. దివికేగిన త్యాగమూర్తయో మన యేసనా, కలువరిలో కాచినాడు యేసన్నది రక్తము. దివికేగిన త్యాగమూర్తయో మన యేసనా, కలువరిలో కాచినాడు యేసన్నది రక్తము. కలువరిలో కాచినాడు యేసన్నది రక్తము. దివికేగిన
చేస్తారని నమ్ముచున్నాం. మరి ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళి మా జీవితం ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే మా సహోదరులు ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎందుకంటే వీళ్ళు తప్పిపోయి చేపలు లేదు, అందరు గడిగే తప్పులు కూడా అంటే క్రీస్తుని తప్పిపోయి కాదు, వాళ్ళు వారి వారి పరిచర్యలో వారి వారి పనిలో వారంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మేము కలవలేకపోతున్నాం. అంటే మరి దేవుని సంకల్పమా, దయ్యం చెడగొడుతుందా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా అనేక సంఘాలకు, అనేక ప్రాంతాలకు, అనేక పట్టణాలకు వెళ్ళి సువార్తను వెదజల్లాలని ఆశతో ఉన్నాం. పరిస్థితి ప్రభావాల దృష్ట్యా మరి వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటూ మరి అనేక ఆదాయాలు కలుగుతున్నాయి. మరి వారు మీ యొక్క అందిన ప్రార్థనలో మా కోసం, కుటుంబాల కోసం ప్రార్థిస్తారని నమ్ముతున్నాం. మమ్మల్ని ఆహ్వానించిన మాస్టర్ జేసన్ గారికి మా అందరి పక్షాన క్రీస్తు పేరు వందనాలు. అలాగే సిస్టర్ గారికి కూడా వందనాలు. సంఘస్థులందరికీ పేరు పేరున కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరు వందనాలు. మరి మేము నాచార ప్రాంతంలో పరిచయం చేస్తున్నాము. అక్కడ కూడా సెయింట్ క్రిస్మస్ సండే మేము నిర్వహించాము. సండే సాయంత్రం వీలైన వారు మీరు అక్కడ వస్తారని నమ్ముతున్నాం. మరి మన ముందున కార్యక్రమాన్ని మనం నడిపిస్తాం. సమయం ఏర్పాటు తెలియపరుస్తూ సెలవు. పాస్టర్ గారు చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరచడానికి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. ఇంత చక్కటి మీ పాటలతో పాస్టర్ గారు మనల్ని ఆహ్లాదపరిచారు కదా. మరి ఒకసారి గట్టిగా చెప్పాలి. సమయంలో మన మధ్యలో పాస్టర్ రవి వర్మ గారు ఉన్నారు. ప్రభు పరిచర్యలో వాడబడుచున్నారు. పాస్టర్ రవి వర్మ గారు ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలని మనవి చేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. క్రిస్మస్ అని అంటే మీకు తెలుసు, క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. ఇక్కడ ఎంతమంది క్రీస్తుని అంగీకరించలేదు? ఎంతమంది అంగీకరించారు? అదే ఇంపార్టెంట్. మనకు ఒక్కసారి చేయండి. క్రీస్తుని రక్షకుడిగా ఎంతమంది అంగీకరించారు? మరి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. 2000 సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ని మనం ఆచరిస్తున్నాం. క్రీస్తు లేకుండా మనం క్రిస్మస్ చేసుకుంటే అది వ్యర్థం. దేవుడు సంతోషపడ్డాడు దాంతో. అంటే మనం కొత్త బట్టలు వేసుకొని, పిండి వంటలు చేసుకొని లౌకికంగా మనం ఆనందించవచ్చు. కానీ నీ యొక్క జీవితం క్రీస్తుకు అంగీకారంగా ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. క్రీస్తుకు రక్షకునిగా అంగీకరించినవా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అన్న పాటల్లో చాలా ఇంపార్టెంట్, అమూల్యమైన విషయాలు చెప్పాడు. కాలం గురించి చెప్పాడు, పాపుల రక్షకునిగా చెప్పాడు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పలేదండి. వాళ్ళు దేవుడు వాళ్ళని వాడుతున్నాడు. ఇక్కడ అన్న డ్యాన్స్ చేశాడు. ఎందుకు డ్యాన్స్ చేశాడు? దేవుళ్ళు ఆనందిస్తూ డ్యాన్స్ చేశాడు. అంటే క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు ఆనందించకుండా ఉండలేరు. ప్రతిరోజు వాళ్ళ గృహంలో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ జీవితాల్లో అఖండమైన విజయాలు ఉంటాయి. అఖండమైన విజయాలు ఉంటాయి. మరి యెషయా 9:6 ఏమన్నదండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేవుని యొక్క టైటిల్స్ ఉన్నాయి అక్కడ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ముచ్చుగల తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఇవన్నీ మనము యేసుప్రభువును కలిగినప్పుడు అవి నిశ్చయంగా మన జీవితంలో నుండి ప్రత్యక్షపరచబడతాయి అనుదినంలో. అన్న చెప్పాడు, ఈరోజు క్రిస్మస్ కేవలం డిసెంబర్లోనే చేసుకునే యొక్క పండుగ కాదు. ప్రతిదినం మనం ఆ యొక్క శక్తిని అనుభవిస్తాం. బలవంతుడైన దేవుడిగా
పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఇమ్మానుయేల్ దేవుడు అంటే ఏంటంటే, ఇమ్మానుయేల్ దేవుడు అంటే ఏంటంటే, ఇమ్మానుయేల్ దేవుడు, దేవుడికి ఇంకో పేరు యేసుప్రభువుకి. ఇమ్మానుయేల్ దేవుడు అంటే దేవుడు మనకు తోడు. అన్ని సందర్భాల్లో దేవుడు మనకు తోడు ఉంటాడు. ఈవెన్ మనం తప్పు చేసినప్పుడు కూడా మనల్ని సరిచేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇమ్మానుయేల్ దేవుడుగా ఉంటాడు. నేను అనేక విషయాలు చెప్పగలను. ఒక 6 నెలల నుండి ఒక వివాహం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని అననుకూల పరిస్థితులు, అమ్మాయికి ఇవ్వలేదు, ఇప్పుడే ఆ వివాహాన్ని జరిగించి వచ్చినాం. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అన్నీ చేయొచ్చండి. మనం అననుకూల పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరూ ఓడిపోయారు, మేమే గెలిచాం. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎక్కడున్నా నువ్వు గెలుస్తావు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మనం ఈ క్రిస్మస్ వేడుకల్లోనే సంతోషించడం కాదు, అనుదినము నీకు ఆశ్చర్యకరమైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంటే ఆయన యొక్క మహిమను, శక్తిని, బలాన్ని నువ్వు ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఇతరులకు ప్రకటిస్తావు నీ జీవితం ద్వారా. అంటే నీ జీవితంలో ఒక సువార్తగా ఉంటుంది. అట్లా చేస్తే నువ్వు ప్రతిరోజు నువ్వు డ్యాన్స్ చేయగలవు, నిజంగా డ్యాన్స్ చేయగలవు. ఇప్పుడు ఈ అన్న డ్యాన్స్ చేసింది కదా, కొంతమంది అది ఎబ్బెట్టుగా ఉండవచ్చు. ఒక సేవకుడు ఉన్నాడు, అతను ఉపవాస ప్రార్థన చేస్తే డోస్ వేసుకొని దేవదూతలు దిగుతాయి, దేవతలు ఆయన చూస్తాడు, తప్పులు వేసుకొని డ్యాన్స్ చేస్తాడు. ఇతను అక్షర జ్ఞానం లేదు, కనీసం వస్త్రాలు కూడా సరిగా వేయలేని, వేసుకోవడం అనాగరికుడు. కానీ ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు దిగితే తలుపులు వేసుకొని డ్యాన్స్ చేస్తాడు. నేను వేసిన స్టెప్పులు మీరు ఎవరు వేయలేరు. నేను ఛాలెంజెస్ చెప్తాను, నేను వేసి స్టెప్పులు మీరు ఇవ్వలేదు. కానీ దేవుడిని ఆనందిస్తూ నేను కూడా బయట అయ్యాను, ఇంట్లోనే వేసుకుంటాను. కానీ దేవుడు అటువంటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవుతాను. నీ యొక్క ప్రతి అడుగులో ఆయన సహాయం చేసే దేవుడు. అటువంటి దేవుడిని నీకు కలిగి ఉండకపోతే మనం క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ని మనం ఆనందించాలి. ఇంకా ఏంటంటే ఈ లౌకికమైన కొన్ని రోజులు, ఇంకా 25 దాటిన తర్వాత ఈ లౌకిక సంబంధమైన సంతోషం ఉండదు. కానీ నిజమైన సంతోషం నీకు ఎప్పుడు ఉంటుంది అంటే, ప్రతిదినం శక్తిని, దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు నిజమైన దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నిజమైన క్రిస్మస్ సంతోషం ఉంటుంది. ఇంకా అంతకంతకు నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, అంతకంతకు ఆత్మలో వర్ధిల్లుతుంటావు, అంతకంత అద్భుత కార్యాలు చూస్తుంటావు, దేవుని ప్రేమలో నువ్వు ఎదుగుతూ ఉంటావు, అన్ని విషయాలను నువ్వు ఎదుగుతూ ఉంటావు. కాబట్టి క్రిస్మస్ యొక్క సంతోషము మనం ఎల్లప్పుడూ ప్రతిదినము అనుభవించాలి, ప్రతిదినము అనుభవించాలి. మనం ఉన్న ప్లేస్లో ఇప్పుడు ఎవరైనా కానీ, నేను ముగించేస్తాను, చాలా తొందరగా ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకో. మోషే కానీ, దావీదు కానీ, ఇంకా బైబిల్లో నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, యోసేపు కానీ, వీళ్ళందరూ ఎలాగ దేవుణ్ణి మహిమపరిచారంటే, ఎలాంటి క్రిస్మస్ వాళ్ళు చేసుకున్నారంటే, ఎటువంటి అద్భుత కార్యాలు చేసిందనంటే, వాళ్ళు ఉన్న స్థలంలో దేవుణ్ణి మహిమపరిచారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క పనిలో, వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఏ స్థలంలో, దావీదు ఉదాహరణకు రాజుగా ఉన్నాడు, యోసేపు ఉదాహరణకు ఆయన ఒక దాసుడిగా ఉన్నాడు. దేవుని శక్తిని వాళ్ళు అనుభవించారు. మరి రాజుగా ఉన్న, నా గొర్రెల కాపరిగా ఉన్న రాజుగా తయారైన దావీదు గారు ఆయన జీవితంలో దేవుని శక్తిని సంపూర్ణంగా అనుభవించాడు. అది నిజమైన క్రిస్మస్. అంటే క్రిస్మస్ యొక్క ఆనందం అదే. తర్వాత ఇంకొక విషయం అంటే, లోకానికి నువ్వు చెప్పినా చెప్పకుండా క్రిస్మస్ అంటే వాళ్ళకి తెలుసు. అంటే ఏంటంటే యేసుప్రభు యొక్క జన్మదినం అని వాళ్ళకి తెలుసు. కానీ యేసుప్రభు రెండోసారి రానయ్యున్నాడు అనే విషయాన్ని నువ్వు చెప్తున్నావా? ఆ తర్వాత యేసుప్రభు మృతుల్లో నుండి లేచిన ఈస్టర్ సంగతి ఎంతమందికి తెలుసు? నీ ద్వారా తెలుస్తున్నదా? అది ఇంపార్టెంట్ విషయం. యేసుప్రభు మృతుల్లో నుండి లేచాడు అనేది నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి. నువ్వు సాక్షిగా ఉండాలి, ఆ విషయాన్ని నువ్వు చెప్పాలి, ప్రకటించాలి. ఒక క్రైస్తవుడిగా, దేవుడి బిడ్డ నువ్వు అది చెప్పాలి. తర్వాత యేసు రాజుగా మళ్ళా భూలోకానికి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించే దినము ఆసన్నమైంది, ఆ సమయం ఆసన్నమైంది. ఇంతసేపు మనం మళ్ళా యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి చెప్తే, రెండో రాకడ గురించి నువ్వు ఎప్పుడు చెప్తావు? ఉన్నది షార్ట్ టైం. ఇప్పుడు 3వ దేవాలయం యెరూషలేములో కట్టబడడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. మొన్నటి వరకు టెల్ అవీవ్ నగరమే ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్గా ఉంది. ఇప్పుడు యెరూషలేమును క్యాపిటల్గా చేశారు. అంటే రాజకీయ పరంగా కూడా అన్ని యేసు ప్రభు యొక్క
నిజంగా క్రిస్మస్ సంతోషాన్ని మీరు అనుభవిస్తే రెండో రాకడ గురించి కూడా మీకు చెప్తారు తప్పకుండా. మొదటి రాకడ మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలియాగంగా చనిపోయాడు. రెండో విషయం ఏంటి, ఆయన యేసు రాజుగా మళ్ళీ భూలోకంలో పరిపాలిస్తారు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారంటే, ఇక అబద్ధ ప్రవక్తలు దేవునికి వాక్యాన్ని మాట్లాడే వల్ల వెయ్యల పరిపాలన అయిపోయింది ఆల్రెడీ. లేదంటే అదొక అలంకారప్రాయంగా చెప్పిండ్రు ప్రకటన గ్రంథంలో, లేదంటే వెయ్యేళ్ల పరిపాలన అయిపోయింది అది అలంకారప్రాయంగా చెప్పబడింది అని కాదు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు 7వ వారం ఇంకా పూర్తి కాలేదండి. 7వ వారం ఇప్పుడు మన సెకండ్ కమింగ్ అయిన తర్వాత 7 సంవత్సరాలు ఉంటుంది కదా, అది 7వ వారం అప్పుడు ప్రారంభమైంది. కాబట్టి రెండవ రాకడ గురించి నువ్వు చెప్పవలసిన అవసరత చాలా ఉన్నది. ఓన్లీ మనం క్రిస్మస్ మొదటి రాకడ గురించే చెప్తూ మనం కాలయాపన చేస్తే, రెండవ రాకడ గురించి ఎప్పుడు చెప్తావు, సంఘాన్ని ఎప్పుడు సిద్ధపరుస్తావు, సంఘాన్ని ఎప్పుడు సిద్ధపరుస్తావు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క గుండె చేతుల్లో నుండి ఇంకా రక్తం కారుతూనే ఉన్నది. ఎందుకనంటే నరకాల్లో పడిపోయే వ్యక్తుల యొక్క సంఖ్య చాలా ఎక్కువ ఉంది అన్నమాట. చాలా ఎక్కువ మంది, చాలా వేరే ఒక నిమిషానికి 20 మంది 30 మంది ఆ కౌంటింగ్ ప్రకారం నరకంలో పడిపోతుంటే వాళ్ళ గురించి ఆయన ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి పాపుల గురించి ఆయన ఏడుస్తూ ఉంటాడు. అయ్యో నేను ముఖ్యమైన విషయం ఏంటంటే, నరకంలో ఆ పడిపోయిన వాళ్ళ శిక్ష ఎందుకు పడుతుందనంటే, వాళ్ళు పాపం చేసినందుకు కాదు, పాపానికి ప్రాయశ్చిత్తం యేసుప్రభు ఇచ్చిన తర్వాత కూడా ఆయన రక్షణను తృణీకరించినందుకు నరకంలో వాళ్ళ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ అగ్గిపండు ఒలిచిపెట్టినట్టు రక్షణ సిద్ధపరిచి పెట్టాడు. అంటే మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని ఇప్పుడు అన్న చెప్పాడు కదా, ఆ పాటలో పాడాడుగా ప్రాయశ్చిత్తంగా బలి చేశాడు. దాన్ని తృణీకరించిన వారు దేవుని శిక్షను ఉగ్రతను తప్పకుండా నరక శిక్ష అనుభవించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మన కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను గురించి చేస్తాను. నా కుటుంబంలో 2 కొరకు ప్రార్థన చేసింది. దేవ వాళ్ళను జనవరి 1 వరకు బ్రతికించు అంటే వాళ్ళు అవసాన కాలంలో ఉన్నారు. సత్యంగూడ లోపల ముషిరాలు వీళ్ళను జనవరి 1 వరకు వాళ్ళను దేవ కాపాడు, రక్షించు, కాపాడు, ప్రాణంతో బతికించని ప్రార్థన చేశాను. కానీ ఒకళ్ళు మొన్న డిసెంబర్ 6కి చనిపోయారు. తర్వాత అక్టోబర్ 30 తారీఖు మా అత్తగారు చనిపోయారు. కాబట్టి మనం ఎప్పుడు చనిపోతామో, మన యొక్క ఇహలోక యాత్ర ఎప్పుడు ముగిస్తామో. ఇంకొక విషయం చెప్పాలా, ఒక 2 years బ్యాక్ డిసెంబర్ 24వ తారీఖు మార్నింగ్ మా అన్నయ్య గారు చనిపోయాడు. మంచి టాలెంట్స్ ఉన్న పర్సన్, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసిన వ్యక్తి, మ్యూజిక్లో గోల్డ్ మెడలిస్ట్. 24 మార్నింగ్ ఆయన చనిపోయాడు. 20వ తారీఖు క్రిస్మస్. కాబట్టి మన యొక్క ఇహలోక యాత్రను ఎప్పుడు మనం ముగించుకుంటామో మనకు తెలియదు. ఏదో సంక్రాంతి 2 మాటలు చెప్పేసేసి ఏదో హ్యాపీ క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ కానీ దేవుడిని సంతోషపెట్టే క్రిస్మస్ మనం అందరం చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మన విషయంలో సంతోషపడతాడంటే, ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞకు లోబడి ప్రతిదినం ఆయన స్వరం వింటూ నడుచుకుంటేనే మనం దేవుని నిజంగా సంతోషిస్తాం. నిజమైన సంతోషం కూడా మనకు లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇహపరముగా మనము ఆశీర్వదించబడతాం. 2 విధాలుగా, కొన్ని ఆత్మీయంగానే కాదు, శారీరకంగా కూడా మనం ఇతరులకు ఆశీర్వాదకాలను కూడా బలమైన సాధనాలుగా దేవుడు ఒక్కొక్కరిని మిమ్మల్ని వాడుకుంటాడు. ఎప్పుడనంటే ఆయన ఆజ్ఞను పాటిస్తూ, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆయన చెప్పినట్టు చేస్తేనే మీరు ఆ విధంగా ఆశీర్వాదకారణంగా ఉంటారు. కాబట్టి దేవుడు క్రిస్మస్ ఆనందం సమృద్ధిగా ఇచ్చినగాక, అంతేకాకుండా 2వ రాకడ గురించి అనేక మందిని సిద్ధపరిచేవారిగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ జెడ్సన్ గారికి, అలాగే పీసర్వాడ చర్చ్ వ్యవస్థాపకులకు, సంఘ నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీకు కూడా నా యొక్క క్రిస్మస్ శుభములు. విషయాలు చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వందనాలు. ఈ యొక్క సమయంలో పీస్ ఆఫ్ గాడ్ చర్చ్ చిల్డ్రన్స్ అంతా కూడా డాన్స్ వేసి
చూపిస్తారు. అందరూ కూడా కలిగించి వారిని అభినందించాలని మనం చేస్తున్నాను. Boys, ready? Proceed. ముందుకు వచ్చి డ్యాన్స్ వేసి చూపిస్తాను.
శిష్యు గారికి నా యొక్క వందనాలు చెల్లించున్నాను. ఈ యొక్క సమయంలో మనము ఒక చిన్న సాక్ష్యం విందాం. సాక్ష్యం విన్న తర్వాత వర్షిప్లోకి వెళ్దాం. బ్రదర్ మోయస్ గారు మన మధ్యలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్తున్నానండి. కొన్ని ఫస్ట్ టైం నేను సాక్ష్యం చెప్పడం కొన్ని తప్పులుంటే క్షమించాలి. సో ఇది నా స్టోరీ. నేను యాక్చువల్లీ ఇక్కడ నా పేరు నేను కన్వర్టెడ్ ఫ్రమ్ ముస్లిం టు క్రిస్టియన్ అండి. నా పేరు యాక్చువల్గా జహీర్, బట్ ఆఫ్టర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ మై నేమ్. సో బిఫోర్ దట్ నేను యాక్చువల్లీ ఇక్కడ రావడం కారణం 1 year ముందు. ఇక నేను అత్తపూర్వం లేదు నా చేతుగా అంటే నేను అప్పుడు కొన్ని విషయాలు చెప్పలేను. సో నేను యాక్చువల్గా నేను 6 times ప్రే చేసేది నమాజ్. కానీ ఎప్పుడు నాకు ఒక భయం, అంటే నేను సాటిస్ఫై కాకపోయేది, ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేది, అక్కడ అన్ఫీలింగ్ అయ్యేది, ఎందుకంటే ఒకటి దాంట్లో ద్వేషం ఉండేది. సో ఆ తర్వాత నేను ఎవ్రీ ఫ్రైడే నా ప్రేయర్ కోపబుద్ధి అయితే లేదు. అక్కడ పోయినా కూడా ఎప్పుడు బయటికి రాదు. కానీ ఎప్పుడు నాకు తర్వాత నాకు చిన్నప్పటి నుంచి నాకు దేవుడు ఉన్నాడు. జీసస్ నాతో కనెక్ట్ అయ్యాడు, కానీ నేను ఆయనతో ఎక్కువ కనెక్ట్ కాలేదు. ఉన్నాడు కానీ నమ్ముతున్నాను. కానీ తర్వాత నేను ఎప్పుడైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను దేవుడిని ఆరాధించేది. అప్పుడు వెంటనే మిరాకిల్ జరిగేది. సడన్గా నాకు ఏమైంది తెలియదు, కానీ అనుకోకుండా పెద్ద సంఘటన వచ్చింది. అప్పుడు నేను నమాజ్ చేసినప్పుడు నాకు చాలా ప్రాబ్లం వచ్చేది. అందుకే కానీ కొన్ని బయట విషయాలు, అందుకే రిలీజియస్ మ్యాటర్ అని ఆపినాను. సో నమాజ్ చేసినప్పుడు నాకు చాలా కొన్ని ప్రాబ్లం వచ్చేది. నాకు ఏదో కోపాలు అనే ఆటంకాలు వచ్చేది. నేను ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఎప్పుడు వచ్చింది తెలియదు, కానీ ఆ బైబిల్ వచ్చిన తర్వాత నాకు స్టార్టింగ్ బైబిల్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చింది, సంఘటనలు అనుకోకుండా చాలామంది. కానీ ఒక 1 month గడిచిన తర్వాత నేను బైబిల్ చదివిన తర్వాత అనుకోకుండా ఒక పీస్ వచ్చింది, ఒక వెలుతురు వచ్చింది నాకు. లైక్ అది ఎంతో పీస్ అంటే ఏదో దేవుడు నాతో మాట్లాడతాను. ఒక్కొక్కటి రేపు ఏం జరగబోతుందని ఇవాళ నాకు చెప్పేస్తున్నాడు. అట్లా ఒక్కొక్క తర్వాత నేను వెరీ రేర్గా నేను సండే నేను అత్తపూర్లో ఒక చర్చ్ ఉండే, అక్కడ పోయేది. అది కూడా మంత్లీ ఒక్కసారి వన్ టైం పోయేది. కానీ అయినా కూడా నాకు అది కూడా 15 minutes. ఇప్పుడు మా పాప ఉండే, ఆమెకు కొంచెం షీఈ్ ఎపిలెప్సీ కిడ్ అండి, ఆమెకు బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. కానీ అది ఇక్కడ కూర్చోపోయి నేను మెసేజ్ కూడా వినలేకపోయినాను. తర్వాత నేను అన్న బ్రదర్తోని, అంటే నేను బైబిల్ కంప్లీట్ చేయకముందే నేను అక్కడ పాస్టర్ని అడిగాను, నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ ప్రొసీజర్ అండి, నాకు పర్మిషన్ రాలేదు దేవుడి దగ్గర నుంచి. అంటే ఒక దేవుడు నాకు ఎట్లా ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేశాను. నేను ఒక చిన్న కిడ్, అంటే అప్పుడే బోర్న్ అయినాను యాక్చువల్లీ బైబిల్ పట్టుకున్నప్పటి నుంచే. సో ఇక నాకు పర్మిషన్ నేను అప్సెట్ అయినా, సరే చదువుదాం, దేవుడు అది ఖచ్చితంగా నాకు టైం ఇస్తాడు, ఖచ్చితంగా నాకు పిలుపు వస్తుంది నాకు అని అనుకున్నాను. అట్లనే కంటిన్యూ చేశాను. అనుకోకుండా లాక్డౌన్ వచ్చింది. కానీ నేను లాక్డౌన్ ముందు నేను ప్రే చేశాను, దేవుడు నాకు ఎక్కడైనా నియర్ బై చర్చ్ కావాలని చెప్పాను. అనుకోకుండా ఇక్కడ వచ్చాను. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ నెక్స్ట్ డే అని ఇక్కడ షిఫ్ట్ అయినాను. షిఫ్ట్ అయిన ఒక 2 months వరకు లాక్డౌన్ ఉంది. ఆ తర్వాత నేను అనుకోకుండా నేను యాజ్ ఏ ఎంప్లాయ్ ఆఫ్ ఐబీఎంలో పనిచేశాను. పెద్ద కంపెనీలో పనిచేసి తర్వాత నేను మా పాప అంటే చిన్న జాబ్ అని పెద్ద జాబ్ అని ఏం లేదు, నేను ర్యాపిడోలో పనిచేశాను. సో ర్యాపిడోలో ఒకటి ఇక్కడ మాస్టర్ వాళ్ళ సన్ నాకు అటెండ్ క్రిస్మస్ రోజే నాకు కలిశాడు. సో నన్ను ఒక రైడర్గా ఆయన కూర్చున్నప్పుడు నాకు ఆయన పాటలు పాడుతున్నాడు. నేను అనుకున్న మీరు క్రిస్టియన్ అని చేశాను. ఎవరైనా క్రిస్టియన్ ఉన్నారని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఒక సంతోషం, ఒక రకంగా ఏదంటే మన ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేది. నేను ఎవరికైనా రైడ్ చేసినప్పుడు వాళ్ళకి మొత్తం ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనేది నెవర్ ఛార్జ్ అనేది. బట్ ఆ రోజు నాకు అనుకోకుండా ఏమైంది తెలియదు, కానీ నాకు ఆ బ్రదర్ నాకు ప్రే చేశారు ఫస్ట్ టైం. ఆ తర్వాత మాకు చర్చికి రావాలన్నారు. సో ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అదంతా
దేవుని ప్లాన్ అని యాక్చువల్గా చెప్పాలంటే నేను అత్తాపూర్ నుంచి ఇక్కడ రావడానికి అది కూడా నేను ఎప్పుడు చర్చికి పోలేదు, కానీ సడన్గా రావడానికి మన పాస్టర్ బ్రదర్ కలిసిండు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఆ రోజు అందరూ ఒక మోస్ట్లీ ఒక 10 to 15 పాస్టర్స్ ఉండేది ఉండి ప్రే చేశారు. ఆ రోజు చేసిన తర్వాత అది ఆ రోజు ఏమైంది తెలియదు, ఒక వన్ ఆఫ్ ద మిరాకిల్ అయింది. నేను ఎప్పుడు లేని చర్చికి పోలేదు, అట్లానే డైలీ నేను చర్చికి వస్తున్నాను ఇక్కడ ఆ రోజు నుంచి. సో అట్లనే ఒక 1 month గడిచిపోయింది. ఆయన ఎట్లా ఉందంటే మన బ్రదర్ దగ్గర నుంచి ఒకటి దేవుడు నాకు ఏం పంపించి ఇక్కడ పంపించిన తర్వాత ఆయన దగ్గర అన్ని ఎలా నేర్చుకుంటాడు, ఎట్లా యాక్టివిటీస్ ఏంటి, చర్చ్ యాక్టివిటీస్ ఏంటి మొత్తం ఆయన దగ్గర నన్ను నేర్పించాడు దేవుడు. అక్కడి నుంచి తర్వాత అనుకోకుండా ఆ పాస్టర్ ఒక 1 పాస్టర్ ఉండే మా చర్చ్ పాస్టర్, మీరు బ్యాప్టిజం తీసుకున్నారని. లేదు బ్రదర్, నేను యాక్చువల్ దాని ముందు నా దగ్గర అదే దేవుడు మాట్లాడాడు. అదే చాప్టర్ వచ్చింది, బ్యాప్టిజం జాయిన్ చాప్టర్ ఉండే. సో అనుకోకుండా నేను నెక్స్ట్ డే నా కూడా వస్తే బాగుండే, నేను కూడా బ్యాప్టిజం తీసుకుంటే బాగుండేది అనుకున్నా. అనుకోకుండా సంఘటన ఏంటంటే పాస్టర్ డైరెక్ట్ వచ్చి